నా పేరు బులగాన్ జయరాములు. నేను కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు మన గీత కార్మికులకు ఇవ్వడం జరిగింది. పెన్షన్ ను 4,000 రూపాయలు చేస్తామన్నారు. అదే విధంగా ఎక్స్గ్రేషన్ 10 లక్షలకు చేస్తామన్నారు. వృత్తి సంక్షేమానికి 5,000 కోట్లు కేటాయిస్తామన్నారు. కానీ అనేక రకాల వాగ్దానాలు ఇచ్చి మా గీత కార్మికుల ఓట్లను మాత్రం ఈ ప్రభుత్వం తీసుకుంది. ఆ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచిన ఇప్పటి వరకు కనీసం వాళ్ళు ఏదైతే 14 డిమాండ్లు ఇచ్చారో ఆ 14 హామీలలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేక ఈ ప్రభుత్వం ఉన్నది. దీన్ని నిరసిస్తూ ఇవాళ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయే బడ్జెట్ లో కల్లుగీత కార్మికుల సంక్షేమానికి 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని, అదే విధంగా ఏదైతే ఈ వృత్తిలో ప్రమాదానికి గురైన రాష్ట్రంలోని 800 మంది గీత కార్మికులకు రావాల్సిన 13 కోట్ల పెండింగ్ ఎక్స్గ్రేషన్లకు నిధులు కేటాయించి తక్షణమే అందించాలని, వృత్తి సంక్షేమానికి ఆధునీకరించి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ప్రతి కుటుంబానికి సైకిల్ మోటార్ ఇస్తున్నారు. అదే విధంగా ప్రతి కుటుంబానికి 2 లక్షల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఈ నిరాహార దీక్ష సందర్భంగా ఆ విన్నపాన్ని మన్నించి చేస్తేనేమో గీత కార్మికుల తరఫున అభినందనలు తెలియజేస్తాం. ఒకవేళ చర్యలు చేపట్టకపోతే మాత్రం భవిష్యత్తులో అనేక రూపాలలో మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని మేము కేఆర్ టీవీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.